హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, స్విగ్గీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనమాట జాబ్ టైటిల్ చూసుకున్నట్లయితే. లొకేషన్ చూసుకున్నట్లయితే రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాపీగా మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో పార్షియల్గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీ దగ్గర మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మంచిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ C++, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన. అంతేకాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా, అంతేకాకుండా లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ స్కేలబుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ సర్వీసెస్. సో బ్యాక్ ఎండ్ సిస్టమ్ సర్వీసెస్కి సంబంధించి కానీ వైట్ హై క్వాలిటీ మెయింటైనబుల్ కోడ్ ఇన్ జావా, గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ జావాకి సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. బ్యాక్ ఎండ్ సొల్యూషన్స్ సంబంధించి కానీ. సో ఇక కోడింగ్ నాలెడ్జ్ అయితే బాగుండాలి. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ కింద బీఈ బీటెక్ వాళ్ళు 2022-23 గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు విత్ అకాడమిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్లో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఏదైనా వేరే నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు వర్క్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ జావా. సో కంపల్సరీ జావా పైన మీకు మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఫెమిలారిటీ విత్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నాలజీస్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే బాగా ఉండాలన్నమాట. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ అండ్ డేటా మోడలింగ్ ప్రిన్సిపల్స్. డేటాబేస్కి సంబంధించి కానీ సో వీటన్నిటిపైన మీకు స్కిల్స్ ఉంటే వెంటనే అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇక్కడ ఉండాలన్నమాట. సో అజ్యూర్ సంబంధించి కానీ ఏడబ్ల్యూఎస్కి సంబంధించి కానీ వీటిపైన కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు కంపల్సరీ షార్ట్ లిస్ట్ అయిన వారికి కాల్ అయితే రావటం జరుగుతుందన్నమాట స్విగ్గీ నుంచి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.